దేవుని వాక్యాన్ని పాస్టర్ మోహన్ గారు వినిపిస్తారు. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని వినటానికి మీకున్న ఆసక్తిని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. వాక్యాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 7 వచనాల వరకు చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 7 వచనాల వరకు చదువుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కాక కుమారుడవే, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. పోయిన వారం గాక అటువైన వారం అనుకుంటా ఇదే వాక్య భాగాన్ని చదివించి క్రిస్మస్ సందేశాన్ని మనం విన్నాం. ఎవరికైనా గుర్తుందమ్మా? ఏం చెప్పాను ఒకసారి గుర్తు చేయండి. క్రిస్మస్ ఎప్పుడు, క్రిస్మస్ ఎలా, క్రిస్మస్ ఎందుకు, ఈ 3 విషయాలు చెప్పటం జరిగింది. అయితే మరలా ఇదే వాక్యాన్ని చదివించి మరొక కోణములో దేవుని వాక్యాన్ని ఈ వాక్య భాగంలో నుంచి విందాం. అదేంటంటే విప్పబడుతున్న పరలోకపు బహుమతి. హల్లెలూయా. విప్పబడుతున్న పరలోకపు బహుమతి, అన్వ్రాపింగ్ హెవెన్స్ గిఫ్ట్. విప్పబడుతున్న పరలోకపు బహుమతి. ఈ అందరికీ తెలిసిన ఒక ఉదాహరణ ఉల్లిగడ్డ. తెలుసు కదా, అందరికీ తెలుసు. ఈ ఉల్లిగడ్డను పొరలు పొరలుగా విప్పే కొద్దీ వస్తూనే ఉంటాయి. దాదాపు ఆ ఉల్లిగడ్డ ఎన్ని లేయర్లు ఉంటుందో, ఎన్ని పొరలు ఉంటుందో, ఆ పొరలన్నీ విప్పుతూ 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 ఉంటే అలా చిన్న ఉల్లిపాయ వరకు అలా విప్పుతూనే ఉండొచ్చు. ఒక లావు ఉల్లిగడ్డను తీసుకుంటే అలాగా పొరలు పొరలుగా విప్పబడుతున్న బహుమతి అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ పరలోకపు బహుమతి గురించి అన్వ్రాపింగ్ అంటే విప్పే కొద్దీ ప్రతి పొర కూడా అద్భుతమైన సందేశం. ప్రతి పొరలో కూడా ప్రతి పొర కూడా ఒక నూతన సందేశం, నూతన ఆత్మీయమైన విషయము అలా మనకు కనిపిస్తుంది. పరలోకపు బహుమతి అలాంటిది అని మనం తెలుసుకోబోతున్నాము ఈ రాత్రికాల సమయంలో. సర్వసాధారణంగా మనకందరికీ ఒక కొటేషన్ తెలుసు. అదేంటంటే బైబిల్లో ఉంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అంటే తీసుకోవటం కంటే ఇవ్వడమే గొప్ప విషయము అనే ఒక దేవుని వాక్య సందేశం, ఒక వాక్య భాగము ఉంది. అందుకొరకే దేవుడు, పరలోకపు దేవుడు మన దగ్గర నుంచి తీసుకోవటం కాదు, కానీ తన దగ్గర నుంచి ఆయన ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయనది ఇచ్చే చెయ్యి, మనది తీసుకునే చెయ్యి. అలాగైతే కొన్నిసార్లు మనం ఇలా చెప్తూ ఉంటాం, దేవునికి ఇవ్వండి ఆయన మీకు ఇస్తాడు, దేవునికి ఇవ్వండి ఆయన మీకు ఇస్తాడంటే దేవునికి ఇస్తున్నందుకు దేవుడు మనకిస్తున్నాడని చాలామంది భ్రమపడుతుంటారు. కానీ దేవుడు ఎల్లప్పుడూ ఇచ్చే దేవుడే, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా. ఒకవేళ దేవునికి ఇవ్వండి అనే చెప్పబడే మాటలో నువ్వు ఇచ్చే కానుక, నువ్వు ఇచ్చే బహుమానము,
నువ్విచ్చే అర్పణ అది సాటి మనుషులుగా ఉన్న వారికే ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఈ సంఘంలో దేవునికి ఇవ్వండి, దేవుడు మీకు ఇస్తాడని ప్రకటిస్తే దేవునికి మీరు ఇస్తారు. ఇస్తే ఏమవుతుంది? దేవుడు సరాసరి ఆకాశం నుంచి వచ్చి మీరిచ్చే డబ్బులను తీసుకొని మరలా వెళ్ళిపోడు. మీరిచ్చే కానుకలు ఇక్కడున్న మందిరానికి సంబంధించిన పనులకు ఉపయోగపడతాయి. మందిరములో ఆకలి కొనే వారికి ఆహారంగా ఉపయోగపడుతుంది. లేమిలో అక్కరలో ఉన్న వారికి మీరిచ్చే దేవునికి ఇస్తున్నామన్న కానుకలు ఉపయోగపడతాయి. అంతేకాని దేవుడు స్వయాన వచ్చి వాటిని తీసుకొని వెళ్ళడు. ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, చాలామంది మేము స్వయాన దేవునికే ఇస్తున్నాము కాబట్టి దేవుడు మాకు ఇస్తున్నాడు, మేము ఇవ్వటం స్టాప్ చేస్తే, దేవునికి మేము ఇవ్వటం స్టాప్ చేస్తే దేవుడు మాకు ఇవ్వడు అనే భ్రమలో ఉంటాడు. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఎల్లప్పుడూ దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకోసమే విప్పబడుతున్న పరలోకపు బహుమతి అనే అంశం మీద మనం మాట్లాడుతున్నాము. అదేంటంటే, గళితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 7 వరకు చదివిన వాక్య భాగంలో నుంచే ఒక 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. అదేంటంటే, మొదటి విషయము, ఈ బహుమతి యొక్క పని, ద మిషన్ ఆఫ్ ద హెవెన్స్ గిఫ్ట్. ఈ బహుమతి యొక్క పని అనేది మొదటగా చూద్దాం. 4-5 వచనాలు ఒకసారి చదువుదాం. గలతీ 4-5 వచనాలు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఈ హెవెన్స్ గిఫ్ట్ యొక్క పని అంటే పరలోకము నుండి పంపబడిన బహుమతి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి లోకము కొరకు ఒక అద్భుతమైన బహుమానాన్ని పంపాడు. ఆ బహుమానము యేసు ప్రభు. ఈ యేసు ప్రభు పొరలు పొరలుగా విప్పే కొద్దీ, అంటే ఆ బహుమతి కొంతమంది ఆ బర్త్డేలకు లేకపోతే గృహప్రవేశాలకు బహుమతులు ఇస్తుంటారు. వాళ్ళు లోపల విలువైంది పెట్టి పైన అనేక కవర్లతో కప్పి, ఒక కవర్ తీసేసిన తర్వాత మరొక కవర్ తీసేసిన తర్వాత మరొక కవర్ తీసేసిన తర్వాత లాస్ట్కు వాళ్ళు ఉంచాల్సిన బహుమానం ఉంచుతుంటారు. అలాగే పరలోకము నుండి పంపబడిన నిత్య జీవం అనే యేసుక్రీస్తు మనకు బహుమతిగా దేవుడిచ్చాడు. ఈ బహుమతి యొక్క పని, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు యొక్క పని యొక్క మూలం, ఈ బహుమతి యొక్క పని యొక్క మూలం, ఆధారం అనగా మూలాధారం ఎప్పుడు ఈ బహుమతి అనగా యేసు ప్రభు యొక్క పని ఎప్పుడు ప్రారంభమైంది అనంటే, ప్రకటన గ్రంథంలో ఒకసారి చదువుదాం. ఈ బహుమతి యొక్క పనికి మూలం, యేసు ప్రభు ఒక పనిని ప్రారంభించడానికి వచ్చాడు. ఆ పనికి మూలాధారం ఎప్పుడు ప్రారంభించబడిందంటే, ప్రకటన 13:8 చదువుదాం ఒకసారి. ప్రకటన 13:8. తీసిన వాళ్ళు గట్టిగా చదవండమ్మా. చూడండి, నేను చదువుతున్నాను. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క అని రాయబడింది. జగదుత్పత్తి మొదలుకొని ఉన్నప్పుడే వధింపబడిన గొర్రెపిల్ల అని రాయబడింది. మరొక చోట ఒక రెఫరెన్స్ ఉంది, ఆ రెఫరెన్స్ గుర్తుకు రావటం లేదు. అనాదిలోనే వధింపబడిన గొర్రెపిల్ల. అనాది అంటే భూమికి పునాదులు వేయబడక ముందే, మనుషులను ఎవ్వరూ చేయకముందే, సృష్టించక ముందే అనాదిలో వధింపబడిన గొర్రెపిల్ల చూస్తున్నాడు దేవుడు. తండ్రి అయిన దేవుడు
ఆ యొక్క ఫిగరు కనిపిస్తుంది. కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వములో ఈ యొక్క అనాదిలో వధింపబడిన దేవుని గొర్రెపిల్ల అని వ్రాయబడి ఉన్నది. ఈ పనికి మూలం ఎప్పుడు ప్రారంభమైంది? మనుషులందరి కొరకై పంపబడుతున్న ఈ బహుమానము అనగా యేసు ప్రభు తన పనిని ఎప్పుడు ప్రారంభించాడు? ఏం పని? పాపులను పరిశుద్ధులుగా చేసే పని. పాప స్వభావాన్ని తీసివేసి నూతన స్వభావాన్ని ఇచ్చే పని. నీతి లేని వ్యక్తులకు నీతినిచ్చే పని. తన ప్రాణమును బలిగా అర్పించి అందరిని విమోచించే పని ఎప్పుడు ఆరంభమైంది? ఎప్పుడు మూలము? ఆ పనికి ఎప్పుడు ప్రణాళిక వేయబడింది? ఎప్పుడు ఆ పనికి ఆధారముగా ఉన్నది అని అంటే అనాదిలోనే వధింపబడిన దేవుని గొర్రెపిల్ల, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన దేవుని గొర్రెపిల్ల అని వ్రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ పని భూలోకములో మరియమ్మ గర్భములో యేసు ప్రభును పుట్టించి అప్పుడు ప్రారంభించలేదు. తన ప్రణాళిక ఎప్పుడో, సమయము లేదు, ఇన్ని వేల కోట్ల సంవత్సరాలని లేదు. దేవుడు ఉన్నప్పటి నుండి సృష్టింపబడక ముందే, ఎవరు మనుషులు సృష్టింపబడక ముందే ఇదంతా దేవుని ప్రణాళికలో, తన ప్లాన్లో, తన మనస్సులో ఉన్నది. ఈ పని ఆరంభము ఎప్పుడో సృష్టించక ముందే ఈ పనికి మూలమైందని ప్రభు నామంలో తెలియచేస్తున్నాను. మరొక వచనాన్ని చదువుదాం. 1 పేతురు 1వ అధ్యాయము 18వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. చూడండి, విమోచింపబడిన గొర్రెపిల్లగా ఎప్పుడు నియమించబడ్డాడంటే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. ఇది పరలోకము నుండి పంపబడిన బహుమతి యొక్క పనికి మూలం. భూమి మీద ప్రారంభించబడలేదు, భూమి మీద అమలు పరచబడింది. ఎప్పుడు ఈ ప్రణాళిక ఉంది? ఎప్పుడు ఈ పనికి మూలము అనంటే జగదుత్పత్తి మొదలుకొనే అనాదిలోనే ఈ కార్యము నిర్ణయించబడటం జరిగిందని ప్రభునామంలో తెలియచేస్తున్నాను. తర్వాత దేవుడు మనుషులను ఉచితంగా నీతిమంతులుగా తీర్చే ఈ పని యొక్క లక్ష్యం ఏంటంటే 5వ వచనంలో మనకు కనపడుతుంది. గలతీ 4వ అధ్యాయము 5వ వచనంలో మనకు కనపడుతుంది. ఈ పని యొక్క లక్ష్యం పరలోకం నుండి పంపబడిన ఆ బహుమతి అనగా యేసు ప్రభు యొక్క పని లక్ష్యం ఏంటంటే మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను. అనగా ధర్మశాస్త్రం అనే చట్టము క్రింద ఉన్న వారిని విడిపించటం ఈ పని యొక్క లక్ష్యం. పరలోకము నుండి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పనికి ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యమే ఇక్కడ ఒక సెంటెన్స్ చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి. ఏంటి ఆ సెంటెన్స్ అంటే ధర్మశాస్త్రం చట్టము కింద ఉన్న వారిని విడిపించటం. మనుషులందరూ ఎప్పుడు ధర్మశాస్త్రం కిందికి వెళ్ళారు? ఆ చట్టం కిందికి ఎప్పుడు వెళ్ళారు అనంటే అది మొదటి ఆదాము వెళ్ళిన కారణంగా అందరూ ధర్మశాస్త్రం కిందికి వెళ్ళాల్సిన అవసరత వచ్చింది. ఇంతకీ ధర్మశాస్త్ర చట్టం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించటం. దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి. అది తినవద్దన్న పండనే సరే, దేవుడు ఏ మాట చెప్తే అది ఆజ్ఞే. అది చెయ్యొద్దు అని అంటే అది చేయటానికి ప్రయత్నించటమే
ఆ నిబంధన కిందికి వెళ్ళటం, ధర్మశాస్త్రం అనే చట్టం కిందికి వెళ్ళటం. ఈ చట్టం కిందికి ఆదాము వెళితే, ఈ చట్టం కిందికి ఆదాము అవ్వలు వెళితే లోకమంతా ధర్మశాస్త్రం చట్టం కిందికి వెళ్ళినట్టే. అది ఎలాగంటే, ఆదాము పండు తీసుకొని తినవద్దని చెప్పిన పండు తీసుకొని తిన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఆదాము గర్భములో ఉన్నాము. దానికి ఉదాహరణ ఏంటంటే బైబిల్లోనే ఉంది. మెల్కీసెదెక్ అనే ఒక యాజకుడు ఉన్నాడు. ఆయనకు దశమ భాగములు అబ్రహాము ఇస్తున్నాడు. అబ్రహాము మెల్కీసెదెకుకు దశమ భాగాలు ఇస్తూ ఉన్నాడంటే అబ్రహాము గర్భములో ఎవరున్నారు? అబ్రహాము గర్భంలో ఎవరున్నారు? దశమ భాగాలు తీసుకునే వాళ్ళు ఎవరు? ఏ గోత్రం? లేవి గోత్రం. హల్లెలూయా. ఆ లేవి గోత్రము దశమ భాగములు తీసుకునే యాజకులుగా ఉన్నారు. లేవి గోత్రం అబ్రహాము గర్భములో ఉండి లేవి కూడా మెల్కీసెదెకుకు దశమ భాగం ఇస్తున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ధర్మశాస్త్రము చట్టం కిందికి మనుషులందరూ ఎప్పుడు వెళ్ళారనే దానికి క్లారిటీ ఇస్తున్నాను. ఎప్పుడు వెళ్ళారంటే ఆదాము పండు తెంచుకొని తిన్నప్పుడే ఆదాము గర్భములో ఉన్న మనము ఆ ధర్మశాస్త్రం చట్టం కిందికి వెళ్ళిపోయాము. మనం కూడా పండు తిన్నట్టే. ఆదాము ఒక్కడేగా తినింది, తినవద్దన్న పండు. మనం కూడా ఆదాము గర్భములో ఉండి పండు తిన్న వాళ్ళమే. చాలామంది ఇలా అంటారు, నేను దానికి ఒప్పుకోను, ఆదాము తింటే ఆదాము తిన్నట్టే, ఒకవేళ నా ఎదుట ఆ పండు ఉంచితే నేను తినకపోతుంటి అని అంటే, నీ ఎదుట కూడా దేవుడు ఎన్నో ఆజ్ఞలు తీసుకొని వచ్చాడు. ఒక పండు తినటం తినకపోవటం అనే ఆజ్ఞ కాదు, కానీ ఇంకా ఎన్నో ఆజ్ఞలు నీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నువ్వు కూడా అనేక ఆజ్ఞలను మీరిన వ్యక్తిగా ఉన్నావు. కాబట్టి అందరూ ధర్మశాస్త్రం చట్టం కిందికి వెళ్ళారు. ఇతని లక్ష్యం ఏంటంటే, యేసు ప్రభు లక్ష్యం ధర్మశాస్త్రం చట్టం కింద ఉన్న వారిని విడిపించాలి. ధర్మశాస్త్రం చట్టం కింద ఉన్న వారిని విడిపించాల్సిన అవసరత ఏముంది యేసు ప్రభువుకు? ధర్మశాస్త్రం చట్టం కింద మనుషులుంటే వాళ్ళకేమి ప్రమాదం అంటే, ఒక గొప్ప ప్రమాదం ఉంది. ధర్మశాస్త్రం చట్టం కింద మనుషులుంటే ఒక గొప్ప ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఏంటంటే చచ్చిపోతారు, మరణానికి పాత్రులవుతారు. ధర్మశాస్త్రం ఈ విధంగా చెప్తుంది, నా ఎదుటికి వచ్చేవాడు, నా చట్టం కింద ఉండేవాళ్ళు 100% ఆజ్ఞలు పాటించే వ్యక్తులుగా ఉంటేనే, నా ఆజ్ఞలన్నీ తూచా తప్పకుండా పాటించే వ్యక్తులైతేనే నా దగ్గరకు వచ్చే వాళ్ళు బ్రతుకుతారు, పాటించని వాళ్ళు చస్తారు అనే ఒక నియమం ఉంది ధర్మశాస్త్రానికి. ఆ చట్టం కిందికి వచ్చే ప్రతి ఒక్కరూ చావాల్సిందే, రెండవ మరణము అనే నిత్య నరకానికి పాత్రలు కావాల్సిందే. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము పుట్టుట చేతనే, ఆదాముకు జన్మించుట చేతనే చచ్చిన పరిస్థితిలో దేవుని ఉగ్రతకు, ధర్మశాస్త్ర శిక్షకు పాత్రులై పుడుతున్నాము. ఇలా పుట్టి మనము శిక్షకు అర్హులుగా ఉంటున్నాము. కాబట్టే దేవుడు పరలోకం నుండి పంపబడిన యేసు ప్రభువుని లోకానికి పంపించి శిక్షకు పాత్రులుగా ఉన్న, ధర్మశాస్త్ర చట్టము కింద ఉన్న, ఆ ఉగ్రతకు పాత్రులుగా ఉన్న వారందరిని విడిపించటానికి నేను నిన్ను భూలోకానికి పంపుతున్నాను అని దేవుడు పరలోకము నుండి ఒక గొప్ప బహుమానాన్ని మన కోసం పంపుతూ ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఈ చట్టం కింద ఉన్నామా లేదా అని చాలా మందికి అవగాహన లేదు. ఎందుకంటే అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియదు కొంతమందికి. ఆ చట్టం కింద ఉన్నామన్న సంగతి కూడా తెలియదు. తెలియకపోతే నష్టం లేదా అంటే తెలిసినా నష్టమే, ఆ చట్టం కింద ఉండి తెలియకపోయినా కూడా నష్టమే. ఉదాహరణకు ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆ ట్రాఫిక్ సిగ్నల్ ఆగండి అనే ఒక రెడ్ లైట్ పడింది. ఆ రెడ్ లైట్ పడినప్పుడు ఆగాలి అని నాకు తెలుసు కాబట్టి
ఆ చట్టం కింద ఉన్న నేను ఆగాను. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు. అదే మార్గం గుండా వస్తున్నాడు. ఆ రెడ్ లైట్ పడింది. తెలిసిన వారందరూ ఆగారు. ఆ రెడ్ లైట్ పడితే ఆగాలన్న సంగతి ఆ బాలుడికి తెలియక తన సైకిల్ మీద నుంచి అలాగే వెళ్ళిపోతున్నాడు. తెలియనంత మాత్రాన, ఆ బాలునికి ఆగాలి అనే నిబంధన తెలియనంత మాత్రాన అక్కడున్న పోలీసు పర్వాలేదులే, నువ్వు చిన్న బాలునివి, తెలియదు కాబట్టి ఈ ఆజ్ఞను అతిక్రమించవచ్చు, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. తెలియని ఆ బాలుడు ముందుకొస్తూ ఉంటే వెనక్కి వెళ్ళు, వాళ్ళు నిలబడిన చోట వెళ్ళి నిలబడు, రెడ్ లైట్ సిగ్నల్ వెళ్ళిన తర్వాతే నీవు క్రాస్ చేయాలని తెలియని ఒక అమాయకంగా ఉన్న బాలునికి కూడా చెప్పడం జరుగుతుంది. నేను చట్టం కింద ఉన్నానన్న సంగతి నాకు తెలియదంటే కుదరదు. అందరూ శిక్షకు పాత్రులుగా ఉన్నారు, తెలిసినా తెలియకపోయినా. అందుకొరకే దేవుడు అందరినీ ఆ చట్టం కింద నుంచి, ధర్మశాస్త్ర చట్టం కింద నుంచి విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభు ఒక లక్ష్యంగా ఈ లోకానికి వచ్చాడన్న సంగతి గ్రహించాలి. తర్వాత పరలోకం నుండి పంపబడిన ఈ బహుమతి యొక్క ఫలితం ఏంటంటే, ఈ పని వల్ల జరిగిన ఫలితం, ఈ పని వల్ల సాధింపబడిన ఒక గొప్ప అద్భుతమైన ఆశీర్వాదము, దీవెన ఏంటంటే చూడండి. అతని పనికి ఒక అద్భుతమైన ఫలితాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. హెబ్రీ 9:12. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిదే చల్లుట శరీర శుద్ధి కలుగునట్లుగా వారిని పరిశుద్ధపరిచిన ఎడల, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువ శుద్ధి చేయును. ఈ పని యొక్క పరలోకం నుండి పంపబడిన యేసు ప్రభు అనే బహుమానం యొక్క ఆయన చేసిన పని ఫలితం ఏంటంటే, నిర్జీవ క్రియలను విడిచిపెట్టి పాపము నుండి, పాపపు కల్మషము నుండి మనము పరిశుద్ధులగుటకు ఎక్కువ నిశ్చయతను మనకు కలిగిస్తుంది ఆయన రక్తము, ఆయన బలియాగము. అలాగే 10వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. హెబ్రీ 10:10. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటికి అర్పించుచూ ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పని యొక్క అద్భుతమైన ఫలితం ఏంటంటే, మనుషులు అందరూ సదాకాలానికి పరిశుద్ధపరచబడ్డారు, నిత్యత్వానికి పరిశుద్ధపరచబడ్డారు. దేవుడు చేసిన పరలోకం నుండి పంపబడిన ఆ యేసుక్రీస్తు బహుమానం యొక్క పని, తన ప్రాణాన్ని అర్పించటం, రక్తము కార్చటము, ఆ బలియాగం చేయటం ద్వారా గొర్రెల యొక్క మేకల యొక్క రక్తము ద్వారా ఆ పాపాలు తీసివేయబడుతున్నాయని నమ్ముతున్న ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళ ఆ గొర్రెల మేకల రక్తము ద్వారానే పాపాలు పోతాయని నమ్ముతున్న మీరు, అలా నమ్ముతున్న మీరు ఇక యేసు ప్రభు రక్తము కారిస్తే ఇక పాపాలే ఉండవు. మీరు సదాకాలానికి పరిశుద్ధపరచబడుతున్నారు. సంవత్సరానికి ఒకసారి గొర్రె కోడి
లేకపోతే ఎద్దులు అర్పించి మా పాపాలన్నీ పోయాయన్న అంత నిశ్చయితంగా ఉన్నారే. మరలా సంవత్సరం వరకు బలుల జోలే పోరే. ఎందుకు? ఈ సంవత్సరానికి సరిపోయిన బలులు అర్పించడాన్ని ధైర్యంగా ఉంటున్నారే. అలాంటిది యేసు ప్రభు యొక్క రక్తము చిందిస్తే, ఆయన ప్రాణం పోతే, ఆయన బలియాగమై బలి పశువుగా మారిపోతే, వధింపబడిన గొర్రెపిల్లగా ఆయన చనిపోతే నీకు ఎంత నిశ్చయిత కలగాలి? పరలోకము ఖచ్చితంగా నేను వెళతానన్న నిశ్చయిత కలగాలి. నేను సదాకాలానికి పరిశుద్ధపరచబడ్డానన్న నిశ్చయిత నీకు కలగాలి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ పని అద్భుతమైన ఫలితాన్ని తీసుకొచ్చింది. పరలోకం నుండి పంపబడిన ఆ బహుమానం యొక్క పని యొక్క ఫలితము అద్భుతమైన దీవెన, అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిందన్న సంగతిని గ్రహించాలి. అంతేకాదు, ఈ పరలోకం నుండి పంపబడిన బహుమానం యొక్క పని చాలా ఇష్టంగా చేశాడు. హల్లెలూయా. మనుషులందరి కోసం చనిపోవటానికి యేసు ప్రభువును ఎవరో తొందర పెట్టలేదు. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు, నీకైతేనే సాధ్యమవుతుంది, నువ్వే ఇష్టత చూపాలి అని ఎవరో తనను ప్రెజర్ చేస్తే, తండ్రైన దేవుడు బలవంతంగా యేసు ప్రభువును ఒప్పిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు బలవంతంగా యేసు ప్రభువును ఒప్పిస్తే, వాళ్ళ బలవంతాన్ని తట్టుకోలేక ఇక సరలే అని ఈ లోకానికి రాలేదు. పరలోకం నుండి పంపబడిన దేవుడు మన కోసం చనిపోయి తిరిగి లేచి మనకు రక్షణ ఇవ్వటానికి తన ఇష్టపూర్వకంగా ఈ లోకానికి వచ్చాడు. తను దేవుడు పంపితేనే, ఆ పంపడంలో యేసు ప్రభు కూడా నేను వాళ్ళ కోసం వధింపబడతాను, నేను మానవునిగా మారుతాను, నేను శ్రమలు అనుభవిస్తాను, నేను రక్తమాంసంలో పాలివాడనవుతాను, నేను నా చెమట రక్త బిందువు అయ్యేంతగా వేదన పడతాను, అన్ని ఘోరమైన శ్రమలు విపత్తులు నేను పొందుతాను, ఎందుకంటే నేను ప్రజలను అంతగా ప్రేమిస్తున్నానని తన ఇష్టపూర్వకమైన పరిచర్య చేశాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క పని, పరలోకం నుంచి వచ్చిన ఆ బహుమానం యొక్క పని స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా మన కోసం వచ్చాడన్న సంగతిని గ్రహించాలి. చాలాసార్లు మనము ఏదైనా ఒక పనికి పంపబడాలంటే ఎవరి చేతనో ఒకరి చేత మనము ఒక పని కొరకై ఏర్పాటు చేస్తే, ఆ పని కోసము మనకిష్టం లేక ఎవరో మనల్ని బలవంత పెడితే ఆ పనికి ఒప్పుకుంటూ ఉంటాము. కానీ యేసు ప్రభు ఇక్కడ సంతోషం లేదని తెలిసినా, ఇక్కడ దుఃఖపడాలని తెలిసినా, ఇక్కడ శ్రమపడాలని తెలిసినా, ఇక్కడ రక్తము కార్చాలని తెలిసినా, ఇక్కడ మానవత్వాన్ని ధరించాల్సి వస్తుందని తెలిసినా, దేవునితో సమానంగా ఉండుట ఆ గొప్ప భాగ్యము వదిలిపెట్టుకోవాలని తెలిసిన పురుగు వంటి మనుషుల కొరకు తను కూడా ఒక పురుగు వలె, అనగా మానవుని కోసము ఒక మానవునిగా ఈ లోకానికి ఇష్టపూర్వకంగా వచ్చాడన్న సంగతిని గ్రహించాలి. ఇది మనకు అర్థమైనప్పుడు దేవుడు నన్ను ఇంత ఇష్టంగా ప్రేమిస్తున్నాడా, దేవుడు నన్ను ఇంత ఇష్టముతో నా కొరకు దిగి వచ్చాడా, ఇంత ఇష్టపడుతున్నాడా, ఇంతగా ప్రేమిస్తున్నాడా నన్ను అని నీకు అర్థమైతే దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. దేవునికి నువ్వంటే ఎంతో ఇష్టం. కొంతమంది పాటలు పాడుతుంటారు, నేనంటే నీకెందుకు ఇంత ప్రేమ అని. అవగాహన లేకుండానే పాడుతుంటారు. అది రాగము పదము బాగుంది కాబట్టి పాడుతుంటారు. కానీ నిజంగా దేవునికి నువ్వంటే ఎంతో ఇష్టం. ఎంతగా ఇష్టం అంటే ఇక ఆయన ప్రాణమే పోయింది నీ కొరకు. అంత ఇష్టతతో ఈ లోకానికి ఆ బహుమానము వచ్చి పని జరిగించాడు. తర్వాత ఈ పరలోకం నుండి పంపబడిన బహుమానం యొక్క పని, అతని పరిచర్య, అతడు చేసిన పని ఏ పనితో ఎవరి పనితో పోల్చలేము. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు చేసిన శిలువ త్యాగము, యేసు ప్రభు చేసిన రక్తము కార్చిన విధానము, యేసు ప్రభు మన కోసము బలైపోయిన విధానము, మానవత్వాన్ని ధరించి శ్రమలు పొందిన విధానము ఇంకెవరి పనితో పోల్చలేము. అది ఎలాగంటే
యేసుప్రభు ఒక్కడేనా కష్టపడింది, ఇంకా లోకంలో చాలామంది కూడా కష్టపడ్డారు అని వేరే వాళ్ళ పనితో యేసుప్రభు పనిని పోల్చలేము. ఒకవేళ లోకంలో ఉండేవాళ్ళు యేసు ప్రభు కంటే ఎక్కువ భౌతిక సంబంధమైన ఎవరైనా దెబ్బలు తినిండొచ్చు, అది వేరే వేరే విషయాల కోసము. యేసు ప్రభు కార్చిన రక్తము కంటే ఇంకా ఎక్కువ రక్తం కార్చిండొచ్చు. యేసు ప్రభువు శ్రమపడిన దానికంటే ఇంకా ఎక్కువ శ్రమ పడిండొచ్చు. వాళ్ళ పనికి యేసు ప్రభు పనికి పోల్చలేము. ఎందుకంటే ఇక్కడ శ్రమ పడుతున్న వ్యక్తి దేవుడు, అక్కడ శ్రమ పడుతున్న వ్యక్తి మానవుడు. ఆ మానవుడు శ్రమ పడుతున్న కారణంగా, ఆ మానవుడు రక్తము కారుస్తున్న కారణంగా, ఆ మానవుడు ఏదో వేదన పొందుతున్న కారణంగా ఎవరికి ప్రయోజనం లేదు. ఒకవేళ అతడు శ్రమ పడుతుంటే భౌతికంగా ఎవరికన్నా 1-2 విషయాల్లో ప్రయోజనం కలగొచ్చేమో, కానీ ఇక్కడ శ్రమ పడుతున్నా, ఇక్కడ రక్తము కారుస్తున్నా, ఇక్కడ వేదన పడుతున్న వ్యక్తి దైవ మానవుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, పరలోకం నుండి దిగి వచ్చిన బహుమతి, పరలోకం నుండి పంపబడిన దేవుని కుమారుడు. ఈ దేవుని కుమారుడు చేసిన ఈ బలియాగముతో మరెవ్వరి బలియాగం కానీ, మరెవ్వరి పని కానీ, మరెవ్వరి కష్టాన్ని కానీ పోల్చలేము, పోల్చకూడదు కూడా అట్లా. కాబట్టి ఇది పాపరహితుడు చేసిన పని, ఇది పరిశుద్ధుడు చేసిన పని. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువు చేసిన ఈ గొప్ప బలియాగాన్ని నకిలీ కూడా చేయలేం, అనగా డూప్లికేట్ కూడా చేయలేం. వింటున్నారమ్మా? తలలు పైకెత్తండి ఒకసారి, చాలా నిద్రపోతున్నారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు చేసిన ఈ పనిని డూప్లికేట్ కూడా చేయలేం. ఉదాహరణకు మీ దగ్గర ఒక చెవులకు రింగులు ఉంటే బంగారువి, ఆ బంగారు రింగుల లాగానే డూప్లికేట్ చేయొచ్చు. ఇంకెవరి దగ్గరనైనా సెల్ ఫోన్ ఉంటే ఆ సెల్ ఫోన్కు తగినట్లుగా డూప్లికేట్ చేయొచ్చు. ఇంకెవరైనా గొప్ప వ్యక్తులుగా ఉంటే ఆ గొప్ప వ్యక్తుల పనిని డూప్లికేట్ చేయొచ్చు. కానీ యేసు ప్రభు చేసిన పనిని నకిలీ ఇంకొక పనిగా డూప్లికేట్ చేయలేము. ఆయన పనికి ఆయనే సమానుడు, ఇంకెవ్వరి పనితో పోల్చలేము. ఈ దినాన యేసు ప్రభు సిలువ మోసాడని కొంతమంది గుడ్ ఫ్రైడే రోజు, ఈస్టర్ రోజు అలాంటి కొన్ని పండగల సందర్భంగా చాలామంది సిలువ మోస్తుంటారు, కొరడాలతో కొట్టించుకుంటుంటారు. కొంతమంది చీలలు కూడా కొట్టించుకుంటారు. కానీ వీళ్ళు చీలలు కొట్టించుకున్నా, కొరడాలతో కొట్టించుకున్నా, రక్తము కారేటట్లుగా వీపులు వాసిపోయేటట్లా కొట్టించుకున్నా కూడా ఏం ప్రయోజనము లేదు. యేసు ప్రభు పనిని నకిలీ చేయలేము. పరలోకము నుండి పంపబడిన ఈ వ్యక్తి యొక్క పనిని ఎవరి పనితో పోల్చలేమని ప్రభు నామంలో తెలియజేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఫిలిప్పీ 2:5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. దేవుడు దైవ మానవుడు పరలోకం నుంచి పంపబడిన యేసు ప్రభు చేసిన పనిని మరెవరి పనితో మనము పోల్చలేమన్న సంగతిని గ్రహించాలి. ఈ పరలోకములో నుండి పంపబడిన మరొక విషయం ఏంటంటే ఆ పనిలోని శక్తి. దైవ మానవుడైన యేసు ప్రభు చేసిన ఆ పనిలోని శక్తి, ఇది శక్తివంతమైన పరిచర్య, ఇది శక్తివంతమైన పరిచర్య. ఈ పరిచర్య వలన ఎన్నో అద్భుతాలు, ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు, చెప్పసఖ్యము కానీ గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు కలిగాయి. అది ఎలా చెప్పొచ్చు అంటే
పరిశుద్ధ గ్రంథములో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న దీవెనలన్నీ ఒక విశ్వాసికి లభిస్తాయి. ఎన్ని దీవెనలు ఉన్నాయో ఇక ఎంచలేం. ఆకాశ నక్షత్రాలను చూస్తే ఎలా ఎంచలేమో, సముద్రములో ఉన్న ఇసుకనంతా పోగు చేసి ఎలా కౌంట్ చేయలేమో, యేసు ప్రభు దీవెనలన్నీ ఆ శక్తి కలిగిన పరిచర్యలో నమ్మిన వారందరికీ, వాగ్దానం నందు విశ్వాసం ఉంచిన వారందరికీ స్వతంత్రం చేసుకోవచ్చు. అన్ని దీవెనలు ఈ శక్తివంతమైన పరిచర్యలో ఉన్నాయని ప్రభు నామంలో మనం చేస్తున్నాను. ఇక రెండో విషయం ఏంటంటే, పరలోకము నుండి పంపబడిన బహుమానం యొక్క సందేశం. అది చదువుదాం చూడండి. గలతీ 4:6-7 వచనాలు చదువుదాం. ఏంటి ఆ సందేశం? పరలోకము నుండి పంపబడిన బహుమానమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క సందేశం ఏంటంటే 6-7 వచనాలు. మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి ఇక నీవు కుమారుడవే, దాసుడవు కాదు. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. పరలోకం నుండి పంపబడిన బహుమానం యొక్క సందేశము రెండవది ఏంటంటే, ఇది తండ్రిని గూర్చిన సందేశము. మొదటిది పరలోకం నుండి పంపబడిన ఆ బహుమానం యొక్క సందేశంలో భాగం ఏంటంటే తండ్రిని గూర్చిన సందేశం. తండ్రిని గూర్చి ఏంటి ఆ సందేశం అంటే, మన తండ్రిని నాయనా, తండ్రి, తండ్రి అని మొరపెట్టొచ్చు మనం. పరలోకం నుండి పంపబడిన ఈ బహుమానం యొక్క సందేశంలో ఫాదర్ గురించి, తండ్రి గురించి ఏమని సందేశం ఇస్తున్నా అంటే, ఇంతకుముందు మీరు తండ్రిని తండ్రి, నాయన, అబ్బా అని పిలవటానికి అధికారపూర్వకంగా మీకు హక్కు లభించింది. అధికారపూర్వకంగా హక్కు లభించింది. ఉదాహరణకు చెప్తున్నాను. ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళందరం మనం ఉన్నాం. రక్షణ పొంది దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్న మనం తండ్రి, నాయన, అబ్బా, నా కన్న తండ్రి అని పిలుస్తున్నాం. నువ్వు పిలవటంలో తండ్రి అని అవగాహనతో పిలవటం వేరు, హక్కుపూర్వకంగా పిలవటం వేరు. జనరల్గా లోకంలో అందరూ ఉంటారు, ఆ తండ్రి అయిన దేవుడు మాకు కూడా తండ్రి అంటుంటారు. ఏం తెలియకుండా తండ్రిని తండ్రి అనే వాళ్ళు ఉంటారు. కానీ ఒక హక్కు, ఒక గౌరవపూర్వకమైన హక్కు యేసు ప్రభు ద్వారా పొందుకొని ధైర్యంగా కృపాసనం యొద్దకు వెళ్ళి తండ్రి అని పిలవటము వేరు. ఇది మీకు ఎలా అర్థం కావాలంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాల. తండ్రిని గూర్చిన సందేశము, ధైర్యంగా తండ్రి అని పిలిచే హక్కు యేసు ప్రభు మనకు కల్పించాడు. శాస్త్రులు, పరిచయులు ఒకసారి వచ్చి, ఆయన మాకు కూడా తండ్రే, కానీ కుమారుడని చెప్పుకుంటున్న నువ్వే దైవద్రోహివి, దేవుని కుమారుడు నువ్వు కాదు, కానీ పరలోకమందున్న తండ్రి మాకు తండ్రి అవుతాడు అని శాస్త్రులు, పరిచయులు అంటుంటే యేసు ప్రభు అంటున్నాడు, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. మీకు తండ్రి పరలోకమందున్న దేవుడు కాదు, మీ తండ్రి సాతానుడు. వాని పిల్లలు మీరు భ్రమపడి మీరు పరలోకపు తండ్రికి తండ్రి అని అనుకుంటున్నారు. కానీ నన్ను ఒప్పుకొనక మీరు పరలోకపు తండ్రి దగ్గరికి తండ్రి, నాయన అని పిలవటానికి వెళితే అలా తండ్రి యాక్సెప్ట్ చేయడు. యేసు ప్రభు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడే నా తండ్రి అంగీకరిస్తాడు. ఒక గౌరవపూర్వకమైన హక్కు, తండ్రిని గురించిన సందేశము వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం రక్షింపబడితే, పరలోకం నుండి పంపబడిన ఆ బహుమానం యందు విశ్వాసం ఉంచితే, ఆ బహుమానాన్ని స్వీకరిస్తే, ఆ బహుమానాన్ని విప్పితే, ఆ బహుమానం యొక్క విలువ గ్రహించి మనం చేర్చుకుంటే తండ్రిని ఆజ్ఞపూర్వకంగా, హక్కుపూర్వకంగా
ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలను అగుటకు అధికారం అనుగ్రహించబడుతుందనే వాక్యం ఉంది. కాబట్టి తండ్రిని అబ్బా, తండ్రి, నాయన అని పిలిచే ధన్యత మనకు లభిస్తుంది. పరలోకం నుండి పంపబడిన బహుమానం యొక్క సందేశములో తండ్రిని గూర్చిన ఒక నిశ్చయత, ఈయన నాకు తండ్రి అన్న నిశ్చయతతో నువ్వు ఆయనను పిలుస్తావు. అంతేకాదు, ఈ సందేశములో మరొకటి ఏంటంటే కుటుంబాన్ని గూర్చిన సందేశం. కుటుంబాన్ని గూర్చిన సందేశం 6వ వచనంలో ఉంది. అదేంటంటే, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు మీ హృదయంలోనికి పంపెను. దేవుడు మన హృదయములోనికి పరిశుద్ధాత్మను పంపడం ద్వారా, ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనకొచ్చిన నూతన స్వభావము ద్వారా, నూతన స్వభావాన్ని కలిగి ఉన్న మనము నూతన కుటుంబ సభ్యులం అవుతున్నాము. ఆ కుటుంబం ఎవరిదంటే తండ్రిది, యేసు ప్రభుది, పరిశుద్ధాత్మది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుటుంబములోనికి మనం ఎంటర్ అవుతున్నాం. అది యేసు ప్రభు సందేశం, కుటుంబాన్ని గురించిన సందేశం. మీరు దేవుని కుటుంబంలో పాలివారయ్యారు. ఇది చాలా గొప్ప విషయం. ఇవన్నీ చెప్పటానికి, వినటానికి మీకు అర్థమవుతుందో లేదో కానీ, దేవుని కుటుంబములో కుటుంబ సభ్యులుగా ఎంటర్ కావటం అన్నది చాలా గొప్ప విషయము. లోకంలో కొన్ని వేల కోట్ల అధిపతులు మా కుటుంబంలోనికి సభ్యునిగా రా అని పిలిస్తే ఆ వేల కోట్లకు మనము హక్కుదారులుగా ఉండటానికి ఎంత ఇష్టత చూపి ఆ కుటుంబంలో సభ్యులుగా చేరతామో, ప్రాముఖ్యత కలిగిన గొప్ప కుటుంబంలో సభ్యులుగా చేరటానికి మనం ఎలా ఇష్టపడతామో, దేవుని కుటుంబంలో మనము సభ్యులుగా చేరటానికి యేసుక్రీస్తు ప్రభు ఒక గొప్ప సందేశాన్ని పరలోకం నుండి తీసుకొని వచ్చాడు. మీరు యేసునందు విశ్వాసం ఉంచితే తండ్రి కుటుంబంలోనికి సభ్యులవుతారు. తండ్రిని తండ్రి అని పిలవచ్చు. ఆ తండ్రి కుటుంబంలోనే ఒక కుటుంబ సభ్యులుగా ఉండొచ్చు అన్న ధన్యత మనకు అర్థం కావాలి. అర్థమైనప్పుడు ఈ క్రిస్మస్ యొక్క ఆనందము మనకు అర్థమవుతుంది. ఇక చివరిగా చెప్పి ముగిస్తాను. అదేంటంటే, భవిష్యత్తును గూర్చిన సందేశం కూడా ఒకటి ఉంది. భవిష్యత్తును గూర్చిన సందేశం కూడా ఉంది. అదేంటంటే 7వ వచనంలో కనపడుతుంది. కాబట్టి నీవిక దాసుడవు కాదు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. దేవుని ద్వారా వారసుడు. వారసుడు అంటే ఏలేవాడు, పరిపాలించేవాడు, అధికారి, అంత ఆస్తికంతా కర్తగా ఉండేవాడు, దేవుని యొక్క ప్రతిదానికి కారకుడు, దేవుని యొక్క దీవెనలకు, ఆశీర్వాదాలకు ప్రతిదానికి అర్హుడు వారసుడు అంటే. ఇక దేవుని పరిపాలన కింద మనం ఉంటూ, దేవుని రాజ్యములో దేవుని తండ్రిగా కలిగి ఉండి, దేవుని కుటుంబంలో ఉంటూ, దేవుని ఆస్తంతటిని పరిపాలించటానికి, ఏలటానికి, అధికారం చేయటానికి దేవుడు మనల్ని వారసులుగా నియమించాడన్న సంగతిని గమనించాలి. ఇది భవిష్యత్తును గురించిన సందేశం. ఇది ఒక గొప్ప నిశ్చయత. అందుకోసమే మనము దత్తపుత్రులముగా, స్వీకృత పుత్రులముగా, అధికారాన్ని తీసుకునే పుత్రులముగా, జ్యేష్ఠత్వాన్ని దక్కించుకునే పుత్రులముగా, ఆ యొక్క పరలోకపు దీవెనలకు అర్హులైన సభ్యులుగా, ఆ కుటుంబంలోని సభ్యులుగా భవిష్యత్తును గూర్చిన ఒక గొప్ప భరోసాతో మనము ఈ సందేశాన్ని స్వీకరించాలి. దేవుని చేత పంపబడుతున్న ఈ సందేశాన్ని. కాబట్టి దేవుని బిడ్డలారా, పరలోకం నుంచి పంపబడిన దైవ కుమారుడు ఒక బహుమానంగా మన కోసం వచ్చాడు. ఈ బహుమానం యొక్క పని, ఈ బహుమానం యొక్క సందేశాన్ని మనం చూసాం. ఇవి మనకు అర్థమైతే, మనకు అవగాహన అయితే, ఈ విషయాలు మనకు గ్రహిస్తే అద్భుతమైన ఆనందం ఉంటుంది. కానీ ఇవి గ్రహించకుండా, ఇవి అర్థం కాకుండా ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలగజేస్తాడు. నీవు స్వస్థత పొందుకున్నా సాతానికి ఏం ప్రాబ్లం లేదు. నీవు
ధనవంతుడవైతూ ఉంటే దినదినము సాతానికి ఎలాంటి ప్రాబ్లము లేదు. నువ్వు నిండు ఆయుస్సు కలిగి ఆరోగ్యవంతునిగా ఉంటే సాతానికి ఎలాంటి ప్రాబ్లము లేదు. నీవు గొప్ప బోధకునిగా ఆ బోధకుడిగా ఉంటూ బోధ చేస్తుంటే కొన్ని లక్షల కోట్ల ప్రజలు నీ చుట్టుముట్టు ఉన్నా వానికి ఏం ప్రాబ్లం లేదు. ఆ లక్షల కోట్ల ప్రజలలో నువ్వు ఒక సభ్యురాలుగా ఉన్నా ప్రాబ్లం లేదు. దేవుని నుంచి నువ్వు ఎలాంటి దీవెనలు పొందుకున్నా సాతానుకు ప్రాబ్లం లేదు. కానీ దేవుని నుండి నీ హృదయం మార్చబడుతుంది. పాత స్వభావాన్ని తీసివేయాలి, కొత్త స్వభావం నీకు రావాలి. పరిశుద్ధులుగా నిన్ను చేస్తాడు, పాపము నుండి నీతిమంతులుగా నిన్ను తీరుస్తాడు. అది కూడా ఉచితంగా. దేవుని యొక్క నిత్య జీవానికి దేవుడు నిన్ను ఉచితంగా పాత్రునిగా చేస్తాడు. యేసునందు విశ్వాసం ఉంచిన వారందరూ మరణములో నుండి జీవములోనికి దాటే కృప దేవుని కుమారుడే అనుగ్రహిస్తాడనే ఇలాంటి విషయాలు అర్థం కాకుండా సాతానుడు శత ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. సడన్గా నీకు 1,00,000 రూపాయలు దొరికితే సాతానికి ఏం ప్రాబ్లం లేదు, తీసుకొని పండగ చేసుకో అంటాడు. ఆ పండగ చేసుకొని ఎక్కడ పోతావు? చనిపోయిన తర్వాత నరకమే. నువ్వు నరకపాత్రునిగా ఉన్నంత వరకు ఎన్ని దీవెనలైనా పొందుకో, సాతానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. నరకము నుండి తప్పించే ఒక సందేశం ఉంది చూడండి. ఆ సందేశము మీకు అర్థం కాకుండా సాతాను ఎన్ని ప్రయత్నాలైనా, ఎన్ని ప్రణాళికలైనా, ఎంత సమయమైనా, ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా వాడు వెయిట్ చేస్తూనే ఉంటాడు. అది నమ్మకుండా, రక్షణ సువార్త నమ్మకుండా ఎంతగానైనా ఓపికతో నిన్ను నరకానికి తీసుకొని పోవటానికి ఇష్టపడతాడు. అరే, ఒక వ్యక్తి కోసము వాడు నరకంలోనే ఉండేటట్లుగా చేయటానికి 70-80 సంవత్సరాలు నా కాలాన్ని వృధా చేసుకోవాలనా? 70 సంవత్సరాలు వాడు నరకంలో ఉండేటట్టుగా నేను ప్రణాళికలు వేసుకుంటూ ఉండాలనా? ఈ పాపుల కొరకు అనకడు సాతానుడు. ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాడు. నువ్వు నరకానికి వస్తా అంటే, నువ్వు నరకానికి పాత్రుడుగా ఉండేటట్లుగా ఎన్ని సంవత్సరాలైనా నీ కొరకు వెయిట్ చేస్తాడు. కానీ రక్షణ సువార్త నీకు అర్థమయ్యి గ్రహించిన తర్వాత ఆ గ్రహింపు కలగకుండా ఉండేటట్లుగా ఎన్ని ప్రయత్నాలు చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనోళ్ళకు అన్నీ అర్థమవుతాయి, కానీ దేవుడు మనుషులను ఉచితంగా నీతిమంతులుగా తీరుస్తాడు. అది కూడా తనంతటి నీతిమంతులుగా చేస్తాడు, ఫ్రీగా. అలా చేస్తే స్వభావం మారుతుంది, అలా చేస్తే కొత్త జన్మ వస్తుంది, అలా చేస్తే నూతన సృష్టి వస్తుంది, అలా చేస్తే రక్షింపబడతారు. అది అర్థం కాకుండా చేస్తాడు. కాబట్టి పరలోకం నుండి పంపబడిన దేవుని యొక్క బహుమానమైన యేసు ప్రభు యొక్క పని అంత గొప్పది. ఆ పనిలో, ఆ సందేశములో అంత గొప్ప దీవెనలు ఉన్నాయన్న సంగతిని మీరు ఆలోచించాలని ప్రభువు నామములో తెలియచేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన తండ్రి, మీకు స్తోత్రాలు. చెప్పబడిన సందేశం మా అందరి జీవితంలో ఫలించేటట్లుగా మీరే కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.